ఎగ్ రోల్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా పాన్ పెట్టుకొని బటర్ వేసుకొని అందులోని ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని కొంచెం ఒక లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆరిగానో, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఇంకా కొంచెం మయోనీస్, ఇంకా కచప్ కూడా వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని ఇందులోనే కొంచెం పెప్పర్ ఇంకా సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చపాతీని ఇలా వన్ సైడ్ బాగా కాల్చుకోవాలి, సెకండ్ సైడ్ వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీ ఎక్కడ సైడ్ అయితే కాల్చుకుంటామో అక్కడ సైడ్ ఇలా ఆమ్లెట్ వేసుకొని మనం కాల్చుకున్న సైడ్ ఆ ఆమ్లెట్ పైన వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే ముందుగా మనం వెజ్జెస్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అది బాగా ఇలా అప్లై చేసుకొని ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా హాట్గా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.